మద్యం రవాణా అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సిట్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు అందజేశారు. ఇక మద్యం రవాణా కాంట్రాక్ట్లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా అభియోగాలు రావడంతో నోటీసులు జారీ చేశామని విచారణకు సహకరించాలంటూ కూడా అందులో పేర్కొన్నారు. అయితే సిట్ అధికారులు కారుమూరి నివాసానికి అతికించినటువంటి నోటీసులు సాయంత్రానికి చించేసి ఉన్నాయి.